ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీరందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున మనము దేవుడి యొక్క ప్లాన్స్ ఎలా ఉంటాయో మన జీవితంలో చూసుకుందాం. దేవుడు ప్రతిదీ కూడా ముందుగానే ప్లాన్ చేసి ఉంచాడండి. మనం చూసినట్లయితే దాన్ని ఏమంటాము, మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికి ముందే మనము ఒక పిక్చర్ అనేది వేసుకుంటాం, దాన్ని ఒక డిజైన్ వేసుకుంటాం. అలాగే దేవుడు కూడా ఆల్రెడీ ఒక డిజైన్ అనేది ప్రతి మనిషికి కూడా వేస్తారు. అలాగే ఈ లోకాన్ని అంతటినీ కూడా అలాగే దేవుడు ఒక ఆర్డర్ వైజ్గా అలాగే డిజైన్ చేసి పెట్టారు. రోజుకొకటి ఆయన చేశారు. అలాగే చూస్తే కూడా మన జీవితంలో కూడా అనేక మంది మన డైలీ జీవితంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే మనం చేసే ప్రతి ప్రోగ్రామ్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ కూడా ఒక డిజైన్ అనేది మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి మన జీవితం అనేది వెళ్తూ ఉంటుంది. మన ప్లాన్ అనేది మనము చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇర్మియాలో చూస్తే కనుక 1:4 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇక్కడ చూస్తే కనుక దేవుడు ఆల్రెడీ ఆయన ఎలాగా ఉంటాడు, ఆయన జనములకు ప్రవక్తగా అని దేవుడు ముందే ఆయన్ని ప్రీ ప్లాన్ చేసి ఉంచాడు. ఆయన ఈ లోకంలోనికి రాకముందే గర్భంలో నేను రూపింపక మునిపే అంటే దేవుడు చూడండి ఎంత గొప్పగా ప్లాన్ చేశాడో. మనం ఇంకా భూమి మీదకి రాకమునిపే ఆల్రెడీ మన జీవితాన్ని ఆయన ప్లాన్ చేసి ఉంచాడు. ఆయన ఏ విధంగా మనము ఎలాగా జీవించాలనేది కూడా సమస్తము కూడా ఆయన చేసిన విధంగానే, ఆయన ప్లాన్ చేసిన విధంగానే మన జీవితం అంతా కూడా వెళ్తూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఇదేంటి నా జీవితం ఎలా జరుగుతుంది, అలా జరుగుతుంది అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు కూర్చుండుట, మీరు లేచుట సమస్తము నేను ఎరిగి ఉన్నానని కీర్తన 139లో మనము చూస్తాం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. మన హృదయంలో తలంపు రాకమునిపే కూడా ఆయనకు సమస్తము ఎరిగి ఉన్నాడని దేవుని ఒక వాక్యము తెలియజేస్తుంది. అలాగే మన ఎముకలలో కూడా ఒకటి కూడా రూపింపక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. మన జీవితాన్ని ఆల్రెడీ చెక్కి ఉన్నాడు. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మనం పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి. మన శరీరంలో ఎముకలన్నీ కూడా ఆయనకు మరుగై ఉన్నవని, ఏది కూడా ఆయనకు మరుగై ఉన్న ఎముక కూడా లేదని దేవుని వాక్యం తెలివిస్తుంది. అంటే ఆయనకు సమస్తమును కూడా తెలుసు, మన బాడీలో ఏది ఏ అవయవం ఎక్కడ ఉండాలో అన్నీ కూడా ఆయన డిజైన్ చేసి పెట్టారు. అలాగే ఈ లోకాన్ని అంతటినీ కూడా ఒకరోజు సూర్యుడిని, చంద్రుడిని, పక్షుల్ని, అలాగే మనుషుల్ని సమస్తాన్ని కూడా ఆయన ఆర్డర్ వైజ్గా చేసి పెట్టాడు. ఇదంతా కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరుగుతుంది. అలాగే చూస్తే కనుక ఇర్మియా నేను చిన్నవాడను బాలుడను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు చిన్నవాడని బాలుడని అనవద్దు, నేను ఆల్రెడీ నిన్ను ఏ విధంగా నడిపిస్తానో ఆ విధంగా నువ్వు నడవాలి, నేను ఆల్రెడీ నిన్ను ప్లాన్ చేసి పెట్టాను అని దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు. అలాగే మనతో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ రోజున మన జీవితము ఎలా నడవాలి అని దినదినము మనము దేవుని వాక్యాల ద్వారా వింటున్న వాక్యాలను బట్టి మనం కూడా ఇర్మియా ఎలా అయితే ఆయనకు తల వంచాడో ఆ విధంగా దేవుని చిత్తానికి, అలాగే ఆయన నడిపింపుకి, ఆయన చేసిన ఆ యొక్క నిర్మాణానికి, డిజైన్కి మనం కూడా ఒప్పుకుంటే కనుక దేవుడు మనల్ని అందంగా ఒక రూపం అనేది మన జీవితాన్ని కూడా తయారు చేస్తాడు. మనము ఆయన యొక్క ప్లాన్కి మనం కూడా ఆయనకు అంగీకారం తీసుకోలేవారుగా ఉండాలి. ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించుగాక.